టీవీ తెలుగు మూవీ అప్డేట్స్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీగౌరి ప్రియ హీరోయిన్ గా దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ లవ్ డ్రామా చిత్రమే చెన్నై లవ్ స్టోరీ. మాస్ మూవీ మేకర్స్ ఎంతో నమ్మి తెరకెక్కించిన ఈ సినిమా క్రేజీ రెస్పాన్స్ ని ప్రీమియర్ నుంచి అందుకుంది. ఇక్కడ నుంచి సినిమా మొదటి రోజు కూడా భారీ బుకింగ్స్ తో దుమ్ము లేపగా, ఇప్పుడు ఆ ప్రీమియర్స్ ఇంకా మొదటి రోజు వసూలు కలిపి మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి భారీ మొత్తంలో 12 కోట్లకు పైగా గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా రావడం అనేది గమనార్హం. ఇది కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే భారీ మొత్తం కావడం విశేషం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాల్లో కాలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం రాక కోసం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో గ్రాండ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూట్ పూర్తి చేసుకుంటోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇప్పటికీ ఈ చిత్రం కోసం బేసిక్ ఐడియా లేదు. ఇది సైఫై సినిమాన లేక మైథాలజీ సినిమాన లేక ఏంటి అనేది ఏ క్లారిటీ లేదు. అట్లీ సన్ పిక్చర్స్ రాక వరల్డ్ పై ఓ క్లారిటీ త్వరలోనే అందిస్తారని అల్లు ఫ్యామిలీ సన్నిహితుడు శరత్ చంద్ర నాయుడు క్లారిటీ ఇచ్చారు. సో రాక విషయంలో ఫ్యాన్స్ ఆ సమయం కోసం వేచి చూడాల్సిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ శ్రీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బస్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ కాగా దానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి త్వరలో మ్యూజికల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ సాంగ్ ను త్వరలో రిలీజ్ చేస్తామని తాజాగా ప్రకటించారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ మ్యూజిక్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. దళపతి విజయ్ హీరోగా నటించిన సెన్సేషనల్ సినిమానే జననాయకర్. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ సినిమా విజయ్ సీఎం అయ్యాక థియేటర్స్ లోకి వచ్చింది. అయితే ఈ సినిమా ఊహించిన విధంగా మిక్స్డ్ స్పందన అందుకుంది. ఇదే క్రమంలో తెలుగులో చాలా తక్కువ రెస్పాన్స్ ని నమోదు చేసుకుంది. అయితే మొత్తం 3 భాషల్లో విడుదలైన ఈ సినిమా తెలుగు కంటే హిందీలోనే ఇప్పుడు డామినేట్ చేయడం ఆశ్చర్యంగా మారింది. గత 24 గంటల్లో తెలుగు వర్షన్ కి 28,000 టికెట్స్ సేల్ అయితే హిందీ వర్షన్ కి మాత్రం 33,000 అమ్ముడుపోయాయి. ఇది మాత్రం ఒక ఇంత షాకింగ్ అని చెప్పాలి. అలాగే విజయ్ మార్కెట్ హిందీలో పెరిగిందని చెప్పవచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ని వారణాసి. గ్లోబల్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో చేస్తున్న ఈ సినిమా మహేష్ పర్సనాలిటీకి ఒక పర్ఫెక్ట్ ఇంటర్నేషనల్ ఎంట్రీగా నిలుస్తోంది. అయితే ఈ సినిమాని మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తుండగా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతోంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. మేకర్స్ నెక్స్ట్ ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వారంలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో అందుకు సంబంధించిన రిహార్సల్స్ కూడా మొదలు కానున్నాయట. సో వారణాసి ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ తో వెళ్ళిపోతుందని చెప్పవచ్చు.